కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ అప్రూవల్ ఉందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. డీటెయిల్డ్ ప్రాజెక్టు సర్వే తర్వాత మార్పులు చేర్పులు చేశామని కాళేశ్వరం కమిషన్ విచారణలో తెలిపారు. ఇక బీఆర్కే భవన్ లో దాదాపు 40 నిమిషాల పాటు విచారించారు కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్. ప్రాజెక్ట్ రీడిజైన్ కు కేబినెట్ అప్రూవల్ ఉందా అని కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. అంతర్రాష్ట్ర అభ్యంతరాలు, నీటి కేటాయింపులు లభ్యత లేకపోవడంతోనే ప్రాజెక్టును కేబినెట్ ఆమోదంతోనే రీడిజైన్ చేశామని హరీష్ రావు తెలిపారు. సిడబ్ల్యూసీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, సర్వే సంస్థలు చెప్పిన ప్రకారమే స్థల మార్పు జరిగిందన్నారు. కాళేశ్వరం కమిషన్ విచారణ తర్వాత కేటీఆర్ తో కలిసి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లనున్నారు. అక్కడ మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ కానున్నారు. కమిషన్ విచారణలో చెప్పిన సమాధానాలపై చర్చించనున్నారు. ఇక ఈ నెల 11న కాళేశ్వరం కమిషన్ విచారణకు అటెండ్ కానున్నారు మాజీ సీఎం కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ అప్రూవల్ ఉందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. డీటెయిల్డ్ ప్రాజెక్టు సర్వే తర్వాత మార్పులు చేర్పులు చేశామని కాళేశ్వరం కమిషన్ విచారణలో తెలిపారు. ఇక బీఆర్కే భవన్ లో దాదాపు 40 నిమిషాల పాటు విచారించారు కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్. ప్రాజెక్టు రీడిజైన్ కు కేబినెట్ అప్రూవల్ ఉందా అని కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. అంతర్రాష్ట్ర అభ్యంతరాలు, నీటి కేటాయింపులు లభ్యత లేకపోవడంతోనే ప్రాజెక్టు కేబినెట్ ఆమోదంతోనే రీడిజైన్ చేశామని హరీష్ రావు తెలిపారు. సిడబ్ల్యూసీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, సర్వే సంస్థలు చెప్పిన ప్రకారమే స్థల మార్పు జరిగిందన్నారు. కాళేశ్వరం కమిషన్ విచారణ తర్వాత కేటీఆర్ తో కలిసి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లనున్నారు. అక్కడ మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ కానున్నారు. కమిషన్ విచారణలో చెప్పిన సమాధానాలపై చర్చించనున్నారు. ఇక ఈ నెల 11న కాళేశ్వరం కమిషన్ విచారణకు అటెండ్ కానున్నారు మాజీ సీఎం కేసీఆర్.